నమస్కారం. అమెరికా-భారత్ సంబంధాలు ఎప్పుడూ ఆసక్తికరమే. కానీ ఇటీవల కొన్ని విషయాలు చాలా కీలకంగా మారాయి. అవును. ముఖ్యంగా అమెరికా ఆ భారీ సుంకాలు విధించింది కదా! దానికి భారత్ ఎలా రియాక్ట్ అయింది? ఆ తర్వాత అమెరికా అధికారుల మాటల్లో ఎందుకో మార్పు కనిపిస్తోంది. వీటిని కొంచెం లోతుగా చూద్దామీరోజు. అవును. ఈ ట్రేడ్ టెన్షన్స్ అనేవి కొన్నాళ్లుగా నడుస్తూనే ఉన్నాయి. 50% టారిఫ్ అంటే మాటలు కాదు. అయినా భారత్ గట్టిగా నిలబడటం, ఇప్పుడు అమెరికా వైఖరిలో ఈ మార్పులు, ఇవన్నీ కలిసి కొంచెం ఆహ్, కాంప్లెక్స్ పిక్చర్ ఇస్తున్నాయి. కరెక్ట్. దీనికి తోడు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్. ఆయన భారత్-పాకిస్తాన్ గురించి, మోదీ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. అవి కూడా చర్చకొచ్చాయి. హ్మ్. సో ఈరోజు మన దగ్గరున్న సోర్సెస్ ముఖ్యంగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇంటర్వ్యూలు, డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్స్, వీటి వెనుక అసలేముంది, ఆ డిప్లొమాటిక్ విషయాలేంటి అని కొంచెం విడమరిచి చూద్దాం. ఖచ్చితంగా. ఎందుకంటే ఇవి పైకి కనిపించే మాటలు మాత్రమే కాదు కదా. అంటే ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక విషయాలు ఎలా మారుతున్నాయో ఇవి చూపిస్తున్నాయి. అమెరికా ఎందుకు ఇప్పుడు కొంచెం వెనక్కి తగ్గుతున్నట్టుగా అనిపిస్తోంది? ట్రంప్ మాటల వెనక అసలు ఇంటెన్షన్ ఏంటి? ఇవి చూడాలి. ముందుగా ఈ అమెరికా-భారత్ వాణిజ్య గొడవలు, అమెరికా వైఖరిలో వస్తున్న మార్పు, దీని గురించి మాట్లాడుకుందాం. ఇందాక అన్నట్టు 50% టారిఫ్ లాంటి ప్రెషర్స్ వచ్చినా భారత్ లొంగలేదు. అస్సలు లొంగలేదు. అయితే ఇప్పుడు ట్రంప్ టీంలో చాలా కీలకమైన వ్యక్తి ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్. ఆయన మాటల్లో కొంచెం తేడా కనిపిస్తోంది. ఇంతకుముందు చాలా కఠినంగా మాట్లాడారు కదా భారత్ గురించి. అవునవును. ఇప్పుడేమో కొంచెం సాఫ్ట్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటారు ఈ మార్పు? స్కాట్ బెసెంట్ రోల్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆయన జస్ట్ ట్రెజరీ సెక్రటరీ కాదు. ట్రంప్ ఇన్నర్ సర్కిల్లో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. అంటే ట్రంప్ ఆలోచనలకు, ముఖ్యంగా ఆ ఎకనామిక్ నేషనలిజంకు గట్టి సపోర్టర్. ఓ. గతంలో బెస్సెంట్ భారత్ను చాలా గట్టిగా విమర్శించారు. ఇంకా ఎక్కువ టారిఫ్స్ వేయాలి అన్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల ఇండియా బ్లడ్ మనీ సంపాదిస్తోందని, అది ఇండియాలోని ధనిక వర్గాలకే వెళ్తోందని ఇలా చాలా తీవ్రంగా మాట్లాడారు. అంత స్ట్రాంగ్గా మాట్లాడిన ఆయనే రీసెంట్గా ఫాక్స్ న్యూస్కిచ్చిన ఇంటర్వ్యూలో కొంచెం డిఫరెంట్గా రెస్పాండ్ అవడం హ్మ్. కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఆ ఇంటర్వ్యూలో అడిగారట, రష్యా ఆయిల్ కొనుగోలుపై మన ఫారిన్ మినిస్టర్ జైశంకర్ కామెంట్స్ గురించి. హ్మ్. మా రిఫైన్డ్ ప్రోడక్ట్స్ కొనడం మీకిష్టం లేకపోతే మానేయండి, అనవసరంగా మమ్మల్ని బ్లేమ్ చేయకండి అని జైశంకర్ అన్నారు కదా. దానిపై మీరేమంటారు అని బెసెంట్ని అడిగితే. ఇక్కడే సమగూరేఢ్య ఉంది. అంటే ఆసక్తికరమైన విషయం ఉంది. బెసెంట్ ఆ ప్రశ్నకు డైరెక్ట్గా ఆన్సర్ చేయలేదు. దాన్ని దాటవేశారు. అవునా? బదులుగా ట్రంప్ మోదీ మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉందని, ట్రేడ్ చర్చలు జరుగుతున్నాయని, అవి జూన్ జులైలో అయిపోవాలి కాని అవ్వలేదని కూడా చెప్పారు. ఇండియాతో అమెరికాకి ట్రేడ్ డెఫిసిట్ ఉందని, దాన్ని తగ్గించుకోవడానికే తాము ఈ ట్రేడ్ డీల్లో పైచేయి కోసం చూస్తున్నామని అలా ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు. ట్రేడ్ డెఫిసిట్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయడం సహజమే అని కూడా అన్నారు. హ్మ్. అయితే ఆ సమాధానం చివర్లో చెప్పిన మాటలు ఇంకా ఇంపార్టెంట్గా అనిపిస్తున్నాయి నాకు. ఎస్, అక్కడే ఉంది అసలు విషయం. లాస్ట్లో ఆయన అమెరికా ఏమో ఓల్డెస్ట్ డెమోక్రసీ, ఇండియా ఏమో వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అని, అంతిమంగా ఈ రెండు గొప్ప ప్రజాస్వామ్యాలు కలిసే నిలబడతాయని చెప్పడం, ఇది చాలా పెద్ద మార్పు. హ్మ్. గతంలో బెదిరించినట్టు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు కలిసి నిలబడతాం అనడం వెనక ఏదో బలమైన రీజన్ ఉండి తీరాలి. బహుశా ఇండియా అనుకున్న దానికంటే చాలా స్ట్రాంగ్గా నిలబట్టమే మెయిన్ రీజన్ అయ్యుంటుందా? ట్రంప్ ముందు 25% అన్నారు, మళ్ళీ ఇంకో 25% అన్నారు. రష్యా నుంచి ఆయిల్ ఆపకపోతే ఇంకా ఎక్కువ వేస్తామని వార్నింగ్స్ ఇచ్చారు. అయినా ఇండియా తగ్గలేదు, అస్సలు లొంగలేదు. ఇది వాళ్ళు ఊహించలేదేమో. నిజమే. అమెరికా ఇదే ప్రెషర్ టాక్టిక్స్ని ఇంతకుముందు జపాన్ మీద, సౌత్ కొరియా మీద, ఈయూ మీద కూడా సక్సెస్ఫుల్గా వాడింది. వాళ్లంతా ఒత్తిడికి లొంగి డీల్స్ చేసుకున్నారు. కానీ ఇండియా విషయంలో ఫెయిల్ అయింది. అవును, బెడ్స్ కొట్టింది. ఇండియా కేవలం తట్టుకోవడమే కాదు, కౌంటర్ ఇచ్చింది కూడా. ఇక్కడే ఇంకో పాయింట్. ఇండియా కేవలం ఈ టారిఫ్స్ని ఎదుర్కోవటమే కాదు, ఆల్టర్నేటివ్స్ కూడా చూసింది కదా. అమెరికాతో చర్చలు జరుగుతున్నా సైమల్టేనియస్గా రష్యా, చైనాతో రిలేషన్స్ బలపరుచుకోవటం, కొత్త మార్కెట్ల కోసం చూడటం. ఎస్. అంటే అమెరికా మార్కెట్ లేకపోయినా మేం మేనేజ్ చేయగలమని ఒక సిగ్నల్ ఇచ్చింది. బహుశా ఈ రేంజ్ రెసిస్టెన్స్ని, ఈ స్ట్రాటజిక్ మూవ్స్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదేమో. దీని కొంచెం పెద్ద పిక్చర్లో చూస్తే ఈ మార్పుకు కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, మీరు చెప్పినట్టు ఇండియా స్ట్రాంగ్గా నిలబడటం.
2 ఇండియాను చూసి గతంలో ఒత్తిడికి లొంగిన వేరే దేశాలు కూడా రేపు తమ డీల్స్ని మళ్లీ ఆలోచిస్తాయేమో, ఛాలెంజ్ చేస్తాయేమో అనే భయం కూడా స్టార్ట్ అయి ఉండొచ్చు అమెరికాలో. హ్మ్. 3 జైశంకర్ ఇండైరెక్ట్గా వార్న్ చేస్తున్నట్టు అమెరికా ఎకానమీకి ఇండియా రిఫైన్డ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ అవసరం కూడా ఉంది. అంటే జైశంకర్ కామెంట్స్కి బెసెన్స్ డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకపోవడం వెనుక ఈ ఎకనామిక్ యాంగిల్ కూడా ఉందంటారా? అది చాలా కీలకమైన పాయింట్. నిజమేంటంటే అమెరికాకి తమ ఫ్యూయల్ నీడ్స్ కోసం, ముఖ్యంగా రిఫైన్డ్ పెట్రోల్, డీజిల్ లాంటి వాటి కోసం ఇండియా మీద బాగానే డిపెండ్ అవుతోంది. ఓకే. ఒకవేళ ఇండియా నుంచి ఈ సప్లై ఆగిపోతే అమెరికాలో ఫ్యూయల్ రేట్స్ పెరిగిపోతాయి, ఇన్ఫ్లేషన్ ఎక్కువవుతుంది. ఇది అమెరికా గవర్నమెంట్కి పొలిటికల్గా, ఎకానమికల్గా చాలా డ్యామేజ్. అవును, కరెక్టే. బహుశా అందుకేమో బెసెంట్ ఆ ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా డెమోక్రసీ, ఫ్రెండ్షిప్ అంటూ డిప్లొమాటిక్ మాటలతో దానిని పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు. ఇదే ఇంటర్వ్యూలో రూపాయి వాల్యూ, బ్రిక్స్ కరెన్సీ గురించి కూడా అడిగారట కదా, దానికి బెసెంట్ ఎలా రెస్పాండ్ అయ్యారు? అవును, అడిగారు. కానీ దాన్నాయన పెద్దగా పట్టించుకోలేదట. డాలర్తో పోలిస్తే రూపాయి ఆల్రెడీ ఆల్ టైమ్ లోలో ఉంది గదా, సో ప్రస్తుతానికి దాని గురించి మాకేం వర్రీ లేదు అన్నట్టు మాట్లాడారని తెలిసింది. అయితే ఈ బ్రిక్స్ దేశాలు అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. డాలర్కి ఆల్టర్నేటివ్గా తెద్దామనుకుంటున్న కామన్ కరెన్సీ ఐడియా లాంగ్ టర్మ్లో ఎలా ఉంటుంది ఇప్పుడే చెప్పలేం. కానీ ప్రస్తుతానికి అమెరికా దాన్ని పెద్ద థ్రెట్గా చూడట్లేదని బెసెంట్ మాటలను బట్టి అర్థమవుతోంది. సరే, ఇది అమెరికా ట్రేడ్ వైఖరిలోని మార్పు. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్, డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్. ఆయన మళ్లీ ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ గురించి, ముఖ్యంగా పుల్వామా అటాక్ తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. మళ్ళీనా? అవును, ఎప్పటిలాగే ఆ గొడవని ఆల్మోస్ట్ న్యూక్లియర్ వార్ అయ్యేదాన్ని తానే ఆపానని గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఈసారి 2 కొత్త విషయాలు యాడ్ చేశారు. ఒకటి, ఆ వార్ ఎప్పుడైనా మళ్లీ మొదలవ్వొచ్చు అని వార్న్ చేయడం. ఓ 2, ప్రైమ్ మినిస్టర్ మోదీ ఒక టెర్రిఫిక్ మ్యాన్ అని పొగడటం. ఈ 2 ఒకేసారి చెప్పడం కొంచెం విచిత్రంగా ఉంది. ట్రంప్ చెప్పే స్టోరీ ప్రకారం ఇండియా పాకిస్తాన్ మధ్య భయంకరమైన గొడవ జరుగుతోందని, అది వార్గా మారిందని, అప్పుడు తాను ఇద్దరు లీడర్స్తో మాట్లాడానని చెప్తారు. అవును, విన్నాం. పాకిస్తాన్తో మీరేం చేస్తున్నారు అని మోదీని, ఇండియాతో మీరేం చేస్తున్నారు అని పాకిస్తాన్ వాళ్లని అడిగానని, ఇలాగే చేస్తే హెవీ టారిఫ్స్ వేస్తా, ట్రేడ్ డీల్ ఉండదని బెదిరించానని, దాంతో వాళ్లు భయపడి వెనక్కి తగ్గారని, ట్రేడ్ డీల్ కోసం ఒప్పుకున్నారని, కేవలం 5 గంటల్లో వార్ ఆపేశానని ఇదే కదా మళ్ళీ చెప్తున్నారు. అంతేకాదు, ఈసారి 7, గతంలో 5 అన్నారు, ఫైటర్ జెట్స్ కూల్పోయాయని, ఒక్కొక్కటి $150 మిలియన్ కూడా చెప్పారు. అవి ఎవరివో చెప్పలేదు కాని ఇక్కడే కొంచెం డౌట్స్ వస్తున్నాయి. అవును, ఎందుకంటే ఈ స్టోరీలోని చాలా విషయాల్ని మన గవర్నమెంటే అఫీషియల్గా కాదని చెప్పింది. ఆ ఇన్సిడెంట్ టైంలో ట్రంప్ అసలు మోదీతో మాట్లాడలేదని ఫారెన్ మినిస్ట్రీ క్లియర్గా చెప్పింది. అయినా కూడా ట్రంప్ మాత్రం మోదీలాంటి టెర్రిఫిక్ మ్యాన్తో మాట్లాడానని, తానే సెటరేట్ చేశానని చెప్తూనే ఉన్నారు. ఇదాయన ప్రచారంలో భాగమేమో. బహుశా. మరి ఈసారి కొత్తగా వార్ మళ్లీ స్టార్ట్ అవ్వొచ్చు అని ఎందుకందటూ? ఊరికే అంటున్నారా, లేక ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. దీని వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ ఉండే ఛాన్స్ ఉందని కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. గతంలో కెనడాలో G7 మీటింగ్ జరిగినప్పుడు మోదీ ట్రంప్తో ఫోన్లో మాట్లాడినట్టు ఒక సమాచారం ఉంది. ఓకే. ఆ సంభాషణలో మోదీ ఆపరేషన్ సింధూరా అంటే పుల్వామా తర్వాత మనం ఇచ్చిందది అయిపోయిన చాప్టర్ కాదని, జస్ట్ ఒక పాజ్ మాత్రమే ఇచ్చామని క్లియర్గా చెప్పారట. నిజంగానా? అవును. ఫ్యూచర్లో పాకిస్తాన్ నుంచి ఎలాంటి టెర్రరిస్ట్ అటాక్ జరిగినా దాన్ని మా దేశంపై యాక్ట్ ఆఫ్ వార్గా తీసుకుంటామని, అప్పుడు కూడా ఆపరేషన్ సింధూరా లాంటి తీవ్రమైన రెస్పాన్సే ఉంటుందని మోదీ చాలా స్ట్రాంగ్గా, క్లియర్గా ట్రంప్కి చెప్పినట్టు తెలుస్తోంది. ఓ, అంటే ఆ కాన్వర్జేషనే ట్రంప్ లేటెస్ట్ కామెంట్స్కి బేసిస్ కావచ్చంటారా? ఇండియా ఫ్యూచర్లో కూడా ఇలాగే రియాక్ట్ అవుతుందని మోదీ చెప్పినదాన్ని గుర్తు చేసుకుంటూ ట్రంప్ వార్ మళ్లీ స్టార్ట్ అవ్వచ్చు అని ఇండైరెక్ట్గా వార్న్ చేస్తున్నారా? బహుశా అదే అయ్యుండొచ్చు. మోదీ ఆ రోజు చెప్పిన ఆ స్ట్రాంగ్ స్టాండ్, ఆ ఫ్యూచర్ రెస్పాన్స్ గురించి ఇచ్చిన క్లారిటీనే ట్రంప్ ఇప్పుడు తన మాటల్లో రిపీట్ చేస్తుండవచ్చు. అంటే రేపు గొడవలు మళ్లీ వస్తే దానికి పాకిస్తాన్ యాక్షన్స్తో పాటు ఇండియా ఇచ్చే ఆ తీవ్రమైన రెస్పాన్స్ కూడా కారణమవుతుందన్న ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు అనుకోవచ్చు. ఇది ఆనాటి సిచ్యుయేషన్ మీద, ముఖ్యంగా ఇండియా తీసుకున్న స్టాండ్ మీద ట్రంప్కి ఉన్న అండర్స్టాండింగ్ని చూపిస్తుంది. టెరిఫిక్ మ్యాన్ అని మోదీని పొగుడుతూనే వార్ భయం చెప్పడం,
ట్రంప్ స్టైలే వేరు. సరే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఒక్కసారి సమప్ చేస్తే, అమెరికా ట్రెజరీ సెక్రటరీ మాటలో కనిపిస్తున్న ఆ సాఫ్ట్నెస్ బహుశా అమెరికా టారిఫ్స్ ప్రెషర్స్ని ఇండియా సక్సెస్ఫుల్గా ఎదుర్కోవడమే కాదు, అమెరికా ఎకానమీకి ఇండియన్ ప్రాడక్ట్స్ అవసరం కూడా ఉండటం వల్ల కావచ్చు. ఇంకోవైపు డొనాల్డ్ ట్రంప్ ఇండియా-పాక్ ఇష్యూలో తన రోల్ని కొంచెం ఎగ్జాజరేట్ చేస్తూనే ఫ్యూచర్లో మళ్లీ కాన్ఫ్లిక్ట్ రావచ్చని, దానికి ఇండియా ఫాలో అవుతున్న స్ట్రాంగ్ పాలసీనే కారణమని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. మొత్తం మీద దీని సారాంశమేంటి? ఈ డెవలప్మెంట్స్ అన్నీ కలిసి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని రేజ్ చేస్తున్నాయి. అంటే మారుతున్న ఈ గ్లోబల్ పాలిటిక్స్, ఎకనామిక్స్ నేపథ్యంలో అమెరికా ఇండియా లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అమెరికా వైఖరిలో ఈ మార్పు కేవలం టెంపరరీ అడ్జస్ట్మెంటా, లేక నిజంగా వాళ్ళ స్ట్రాటజీ మారుతోందా? ట్రంప్ కామెంట్స్ని కేవలం ఎలక్షన్ క్యాంపెయిన్గా చూడాలా, లేక అవి ఫ్యూచర్ ఇండికేషన్సా? అలాగే ఇండియా చూపిస్తున్న ఈ కొత్త స్ట్రాంగ్ స్టాండ్ అమెరికా లాంటి సూపర్ పవర్తో ట్రేడ్లో, డిప్లొమసీలో ఇలా డీల్ చేసే విధానాన్ని వేరే డెవలపింగ్ కంట్రీస్ ఎలా చూస్తున్నాయి? ఇది వాళ్లకి ఇన్స్పిరేషన్ ఇస్తుందా, లేక అమెరికాతో గొడవ పెట్టుకుంటే ఇబ్బందులొస్తాయని భయపడతాయా? ఇది కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు ముందు ముందు క్లారిటీ వస్తాయి. కానీ ఒకటి మాత్రం క్లియర్: ఇండియా ఇంటర్నేషనల్ స్టేజ్పై తన ఇంట్రెస్ట్ల కోసం చాలా గట్టిగా నిలబడుతుంది. ఈ దారి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది, అమెరికాతో రిలేషన్స్ని ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది చూడాలి. బహుశా మన శ్రోతలు కూడా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడున్న వరల్డ్ సిచ్యువేషన్లో అమెరికాతో ట్రేడ్ వార్ ఫేస్ చేస్తూ, అదే టైంలో రష్యా, చైనా లాంటి వేరే పవర్స్తో రిలేషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇండియా వెళ్తున్న ఈ దారి కరెక్టేనా? ఈ స్ట్రాటజీ లాంగ్ రన్లో సక్సెస్ అవుతుందా? ఇది లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న.